హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈ రోజు వీడియోలో ఎగ్ టమోటా కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ తో సింపుల్ గా క్విక్ గా తయారైపోయే సింపుల్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీని బిగినర్స్, బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఇలా కనుక కర్రీ చేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ఎగ్ ఆమ్లెట్ అనే దానికి ఉప్పు, కారం అన్ని పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ పైన పాన్ పెట్టి పాన్ లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకుని బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 3 పచ్చిమిర్చిని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని గెరెడతో కలయి తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని గెరెడతో ఒకసారి మొత్తాన్ని కలయి తిప్పుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి గెరెడతో కలయి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి కుక్ చేసుకుంటే టమాటాలని ఇది ఈ విధంగా మెత్తగా జ్యూసీగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. టమాటాలు బాగా మెత్తగా జ్యూసీగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసి మొత్తాన్ని 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మీకు కావాలి అనుకుంటే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే నార్మల్ వాటర్ని పోసి మీకు గ్రేవీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని గెరెడతో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గరగా వచ్చి బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి. కొంచెం కొంచెం దూరంగా అంటకుండా వేసుకోవాలండి. వీటిని వేసిన తర్వాత మనం ఎటువంటి గెరెటతో తిప్పకూడదు. ఇప్పుడు వీటిపైన గరం మసాలా కానీ పెప్పర్ పౌడర్ కానీ చల్లి మూత పెట్టి గెరెటతో కదపకూడదు. మూత పెట్టి 10 మినిట్స్ ఒక సైడ్ బాగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా ఆమ్లెట్ లాగా ఒక సైడ్ అంతా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మొత్తాన్ని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలాగా కుక్ చేసుకుంటే మనకి ఆమ్లెట్కి ఉప్పు, కారము, మసాలాలు బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని గెరెట్తో తిప్పకూడదండి. వీటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా మనం సింపుల్గా తక్కువ టైంలో ఎగ్ ఆమ్లెట్ కర్రీని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నము, చపాతి, పుల్కా ఇలా ఎందులోకి తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలు ఎవరైనా ఎగ్ తినను అని మారం చేస్తే ఇలాగా ఆమ్లెట్ ఎగ్ టమోటో కర్రీని తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అనక మానరు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.